కాన్ఫిడెన్స్ అద్దలైపోద్ది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జెట్కో నుంచి వెళ్ళి జెట్కో ఆల్ఫా 1 అనేది ప్రొజెక్టర్ అనేది అన్బాక్సింగ్ చేయబోతున్నాం అనమాట. అండ్ ఇంతవరకు చాలా ప్రొజెక్టర్లు మనం అన్బాక్సింగ్ చేసాం. ఇది కొంచెం స్పెషల్ అనే చెప్పుకోవాలి. అండ్ ఇది జెట్కో నుంచి వెళ్ళి పంపించారనమాట రివ్యూ కోసం అని చెప్పి. జెట్కో ఆల్ఫా 1 అండ్ దీని స్పెక్స్ గురించి మనం అన్బాక్సింగ్ చేసుకుంటూ మాట్లాడదాం. అండ్ ఇలాంటి కంటెంట్ మీకు కావాలనుకుంటే మాత్రం కిందున్న ఎర్ర బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తూనే ఉంటాను. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ అన్బాక్స్. అండ్ బాక్స్ అన్బాక్సింగ్ చేసినాక లోపల కంటెంట్ ఏముందో ఒకసారి చూద్దాం. లోపల ఇంకేమన్నా బాక్స్ ఇచ్చారా, ఒకటే కాటన్ బాక్స్ ఇచ్చారా ఒకసారి చెక్ చేద్దాం మనం. అండ్ కాటన్ ప్యాకింగ్ అయితే వచ్చింది. అండ్ మనకు బ్లూ డాట్ ద్వారా రావడం జరిగింది. మనకు పంపించిన 1 డేలోనే నాకు నెక్స్ట్ డే డెలివరీ అనేది ఇవ్వడం జరిగింది. నాకు వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేశాక నెక్స్ట్ డేనే డెలివరీ అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట. పెట్టేద్దాం కాటన్. అండ్ జెట్కో నుంచి వెళ్ళి అనమాట. అండ్ జెట్కో ఎల్ఈడి ఆన్ రైడ్ స్మార్ట్ ప్రొజెక్టర్ అని రాసింది. అండ్ ఆన్ రైడ్ 9తో రావడం జరుగుతుంది. అండ్ 1080pతో రావడం జరుగుతుంది. నెగిటివ్ రెజల్యూషన్ వచ్చేసి 1920x1080 అండ్ 840 ANSI లూమియాన్, అంటే 9500 లూమియాన్స్ అని చెప్తున్నారు వీళ్ళు. 4D కీ స్టోన్ కరెక్షన్, 300 ఇంచ్ వరకు అయితే రావడం జరుగుతుందని చెప్తున్నారు. స్క్రీన్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ జెట్కో అని ఇవ్వడం జరిగింది. వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి jetco.com, www.jetco.com. అండ్ కస్టమర్ సర్వీస్ అండ్ కస్టమర్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్ ఇండియా 12 months వారంటీ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. 5 stars. ఇందులో ఒక బ్యాగ్ కూడా ఇచ్చారన్నమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పచ్చు. మనకు బ్యాగ్తో రావడం జరిగింది. అండ్ జెట్కో అఫీషియల్ వెబ్సైట్ అని దీని మీద కూడా ఉండడం జరిగింది అనమాట. బ్యాగ్ కనుక ఓపెన్ చేసినట్లయితే ప్రొడక్షన్కి చాలా బాగుంది బ్యాగ్ అయితే. అండ్ లోపల కూడా మనకి ఇంకొక బ్యాగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులో సీల్ తోటి మనకు ప్రొజెక్టర్ ఇచ్చారనమాట. అండ్ ప్రొజెక్టర్ పక్కకు పెడదాం ఒకసారి. అండ్ లోపల పవర్ కార్డ్ ఇచ్చారు. అండ్ HDMI పోర్ట్ కేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ రిమోట్ అనేది ఇవ్వడం జరిగింది. 2 బ్యాటరీస్ ఇచ్చారు. అండ్ వారంటీ కార్డ్ అండ్ క్లీనింగ్ స్టిక్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ వారంటీ కార్డు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. జెట్కో కార్డ్ అంతే, లోపల అనేది ఇంకేం లేదు. అండ్ బ్యాగ్ కూడా మనం పక్కకు పెట్టేస్తాం. ముందుగా దీని మీద మొత్తం ఫ్యాబ్రిక్ క్లాత్తో అనేది కవర్ చేయడం జరిగింది అనమాట. అండ్ సైడ్ చూసినట్లయితే మాన్యువల్ కీ స్టోన్ కరెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆన్ ఆఫ్ బటన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే వాల్ మౌంట్ చేయడానికి వీలుగా ఉండేటట్టు ఇక్కడ 4 screws అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మీకు కింద చాలా డిజైన్గా అనేది రబ్బర్తో ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పచ్చు, కదలకుండా ఎక్కడ పెట్టినా కూడా మనకి. అండ్ మనకి ఇటు సైడ్ చూసుకున్నట్లయితే పవర్ ఆన్ ఆఫ్ బటన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పచ్చు. అండ్ పవర్ కార్ట్ పెట్టడానికి ఇక్కడ పవర్కి ఇన్పుట్ ఇవ్వడం జరిగింది. అండ్ 2 HDMI పోర్ట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ 2 USB పోర్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ IR రిసీవర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. 3.5mm జాక్ కోసం యాక్సి కేబుల్ కూడా ఇక్కడ నుంచి సపోర్ట్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. అండ్ మనకు బటన్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ 5 బటన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఓకే బటన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది బ్యాక్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ అండ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ సైడ్ కనుక మీరు చూసినట్లయితే ఒక ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట మనకి ఇక్కడ. అండ్ లెన్స్ కోసం లెన్స్ ప్రొటెక్షన్ ఇది చాలా యూజ్ అవుతుంది యాక్చువల్ చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ జెట్కో అనేది బ్రాండ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ బిల్డ్ పరంగా మాత్రం చూసుకున్నట్టు దీని వెయిట్ గురించి మనం మాట్లాడుకుంటే 3 kgs అని చెప్తున్నారు. అండ్ 3 kgs ఉన్నట్టయితే నాకు ఎట్లాంటి అయితే చాలా లైట్ వెయిట్ కనిపిస్తుంది. వైట్ కలర్ అండ్ వైట్ అండ్ బ్లాక్ డ్యూయల్ టోన్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది.
అండ్ సాలిడ్ ఆర్ట్ ప్లాస్టిక్ తోటి ఇవ్వడం జరిగింది బిల్డ్ క్వాలిటీ. అండ్ దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుంటే దీనిలో 9500 లూమియన్స్తో రావడం జరుగుతుంది. 6000:1 కాంట్రాస్ట్ రేషియోతో ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీని డెమో వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి, డెమోస్ కూడా ఉంటాయి ఇందులో. అండ్ దీని ఫుల్ రివ్యూ అండ్ 200 ఇంచ్ అండ్ 300 ఇంచ్ స్క్రీన్ టెస్ట్లు కూడా మన ఛానల్లో రాబోతున్నాయి. అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాం మనం. దీన్ని ఆన్ చేసినాక దీని గురించి మనం మాట్లాడుకుందాం. మీకు రిమోట్ కనుక చూసినట్లయితే మాత్రం ఇలా రావడం జరిగిందనమాట. అండ్ ఆటో ఫోకస్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడనే. అండ్ మీకు ఫ్రంట్ బ్యాక్ అండ్ ప్లస్ మైనస్ కూడా ఇవ్వడం జరిగింది. సిస్టమ్ ఒకసారి బూట్ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. మీకు సిస్టమ్ ఆన్ చేయగానే జెట్కో ఆల్ఫా 1 అనేది ఇట్లా రావడం జరుగుతుంది. మనం ఇప్పుడు HDMI 1లోకి వెళ్దాం. మీరు కార్నర్లో చూసినట్టయితే 2160p UHD అనేది రావడం జరుగుతుంది గమనించినట్టయితే. అంటే ఇది 4Kకి సపోర్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సెట్టింగ్స్లో కనుక చూసినట్లయితే డిస్ప్లే అండ్ సౌండ్స్లోకి వెళ్ళిపోతే అండ్ ఆడియో అండ్ వీడియో డయాగ్నోస్టిక్స్ ఇందులోకి వెళ్ళిపోతే మనకు అండ్ ఇక్కడ మ్యాక్స్ రెజల్యూషన్ దగ్గర 4K అని ఉండడం జరిగింది. అండ్ రిఫ్రెష్ రేట్ గురించి మనం మాట్లాడుకుంటే 60 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ డాల్బీ డిజిటల్ ప్లస్ అండ్ డాల్బీ డిజిటల్ అండ్ PCM ఆడియోకి అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు డాల్బీ అండ్ డాల్బీ ప్లస్ అనేది రావడం జరుగుతుంది. రావాలంటే మాత్రం మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి అండ్ ఆడియో డిస్ప్లే అండ్ సౌండ్స్లోకి వెళ్ళిపోయినాక మీరు ఆడియో కానీ వెళ్ళిపోయాక అండ్ సరౌండ్ సౌండ్ అనేది PCM అనేది ఉండాలి. PCM అని ఉంటే మాత్రమే మీ ప్రొజెక్టర్లో వాల్యూమ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అండ్ మీకు డిజిటల్ అండ్ డాల్బీ డిజిటల్ అండ్ డాల్బీ డిజిటల్ అంటే సౌండ్ బార్స్ కానీ మీరు అదర్నల్ 5.1 స్పీకర్స్ కానీ సపోర్ట్ చేసినప్పుడు ఈ డాల్బీ డిజిటల్ అండ్ డాల్బీ డిజిటల్ ప్లస్ అనేది మీరు కనెక్ట్ చేసినట్టయితే మనక సౌండ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ డైరెక్ట్ మీరు చూడాలనుకుంటే మాత్రం ఇందులోకి వెళ్ళి నేను ఇప్పుడు చెప్పిన విధంగా ఆడియోలోకి వెళ్ళిపోయి సరౌండ్ సౌండ్లోకి వెళ్ళిపోయి PCM అనేది పెట్టుకుంటే మాత్రం మీకు ప్రొజెక్టర్లో సౌండ్ అనేది రావడం జరుగుతుంది. చాలామంది ఫైర్ స్టిక్ పెట్టగానే రావట్లేదని అంటున్నారు, అందుకోసం అని చెప్పి ఈ చిన్న బ్లిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ మీరు కనుక చూసినట్లయితే ప్రైమ్లో కూడా చూసినట్లయితే కనుక మీకు ఇక్కడ 4K వరకు అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎనీ వీడియో మీరు ఏ వీడియో ప్లే చేసినా కూడా మీకు లేటెస్ట్ అయితే UHD అనేది మీద ఇవ్వడం జరిగింది అక్కడ. అండ్ నేను ఇక్కడ ఒకసారి ప్లే చేసి చూపెడతాను వీడియో అనేది. అండ్ మీకు ప్లే అయ్యాక 1 నిమిషం తర్వాత మాత్రమే 4K అనేది చూపెడుతుంది అనమాట. మనకు డైరెక్ట్ 4K అనేది రాదు. ఇప్పుడు కింద కనుక చూసినట్లయితే మనకు అల్ట్రా HD అనేది ఉండడం జరుగుతుంది. కింద గమనిస్తే మీకు అర్థమైపోతుంది అల్ట్రా HD అనేది వస్తుంది. అంటే ఈ మూవీ అనేది 4K అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ మీకు హాట్స్టార్లో కనుక చూసినట్లయితే కూడా సేమ్ ఇదే 4K వరకు అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది ఈ ప్రొజెక్టర్. ఇది ఒక మంచి విషయం అని చెప్పచ్చు. పోలీస్ స్టేషన్, పత్తర్గంజ్, పాత బస్తీ. బ్రహ్మాండంలో పొందాలనుకున్నవన్నీ పొందుతున్నావు. అయినా నువ్వు రాక్షసుడివే. లక్ష్మిని సొంతం చేసుకో, నారాయణుడి అయిపోతావు. మానవ జీవితం అవును మా ఆయన మంచోడు కాబట్టి సరిపోయింది. అదే ఇంకొకడైతే పెళ్లి అయినా వెంటనే డివోర్స్ ఇచ్చేసేవాడు. ఏంటి డివోర్స్ అంటున్నారు? అదే మీకు ఇచ్చేసి నన్ను చేసుకుంటా అన్నారండి. ముందు నువ్వు ఇక్కడ. అండ్ మీరు ఈ వినే ఆడియో మొత్తం అనేది ఇన్బుల్డ్ స్పీకర్స్ నుంచి రావడం జరుగుతుంది. 10 watts అంటే 5 డ్యూయల్ వాట్స్ స్పీకర్స్ అనేది ఇందులో ఇవ్వడం జరిగింది. స్టీరియో స్పీకర్స్ అనమాట. 2 డ్యూయల్ స్పీకర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మనం యూట్యూబ్లో కనుక చెక్ చేసినట్లయితే సెట్టింగ్స్లోకి వెళ్ళి మ్యాక్స్ చూసినట్టయితే మనకు 2160 అండ్ యూట్యూబ్లో కూడా మనకు 4K వరకు అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు సౌండ్ కనుక ఒకసారి చూసినట్లయితే మాత్రం సౌండ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. 100% వస్తే మాత్రం ఇన్బుల్డ్ స్పీకర్స్ అన్నమాట ఇది.
ఇది ఎక్కడ దొరుకుతుందని చెప్పి చాలామంది డౌట్ వస్తూనే ఉంటుంది. అండ్ ZATCO.comలో అవైలబుల్గా ఉంది. అండ్ Amazon.inలో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. అండ్ మీరు ఎవరైనా కొనాలనుకుంటే మాత్రం చెక్అవుట్ చేయండి. అండ్ దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 23,900 రూపీస్. ఇది ఆఫర్లో ఇంకా కూడా తక్కువగా వస్తుందన్నమాట. అండ్ ఫుల్ రివ్యూ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ 200 ఇంచ్ 300 ఇంచ్ స్క్రీన్ కోసం కూడా టెస్టులు కూడా రాబోతున్నాయి అనమాట. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎర్రమ్ టెక్ తెలుగు ఛానల్. బాయ్ బాయ్ నౌ, జై హింద్. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away, but I've known you too long.